శ్రీమంతుడు. దేవుడు ఎలాంటి వాడంటే గొప్పవాడైనటువంటి దేవుడు. ఆయన ఇచ్చిన అనుగ్రహ ఐశ్వర్యం ద్వారా మనము కృప పొందుకుంటున్న వారముగా నువ్వు తీర్పు తీరుస్తావు. కానీ నువ్వు గ్రహించినది ఏమిటి అంటే నువ్వు కూడా ఆ కార్యాలే చేస్తూ, నువ్వు కూడా ఆ తప్పులే చేస్తూ ఎదుటివాడిని మాత్రం తప్పుడు వ్యక్తిగా తీర్పు తీర్చేవాడుగా ఉంటావు. ఆ కార్యం నువ్వు చేయటం వల్ల నిన్ను నీవు తీర్పులోకి తెచ్చుకుంటున్నావు. ఒకవేళ ఎదుటివానికి నీవు తీర్పు తీర్చకపోతే నీవు తప్పు అని చెప్పిన వాడుగా లేనందువల్ల నీవు తప్పుడు వాడు కాదు. కానీ నీవు తప్పు చేసి ఎదుటివాడిని తప్పుడు వాడిగా చూపించటం వలన నువ్వు చెప్పిన తీర్పు వల్ల నీకు తీర్పు వస్తుంది. మీకా అనే పేరుకు గల అర్థం యెహోవాను పోలిన దేవుడు ఎవడు? ఇక్కడ ప్రశ్న కాదు కానీ ఇది ఆశ్చర్యం. దేవుణ్ణి పోలిన మరొక దేవుడు ఉన్నాడా? దేవుని శక్తి ఎంత గొప్పది! యుద్ధ భూమిలో రక్తమే చూస్తాం, యుద్ధ భూమిలో ప్రాణహాని చూస్తాం. యుద్ధము లేకుండా సమాధానాన్ని నెలకొల్పే ప్రభువు యుద్ధానికి వ్యతిరేకంగా. దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి ఆయన సంతించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న కృప కోసం వందనాలు. అడ్వెంట్లోని 2వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంగా మీకు 4వ అధ్యాయం 1-7 వచనాలు కలిగిన లేఖన భాగము, రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మొదలు 16 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం మొదలు 36 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి నేటి రోజు ఏర్పాటు చేయబడినటువంటి శీర్షికగా అనుగ్రహ ఐశ్వర్యం. అనుగ్రహ ఐశ్వర్యం ఈ మాట మనం చూస్తూ ఉంటే దేవుడు మనకు అనుగ్రహించే కృప అనేది దేవుని చెంత ఎలా ఉన్నదిగా ఉంది అంటే ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. దేవుడు ఎలాంటి వాడంటే గొప్పవాడైనటువంటి దేవుడు. ఆయన ఇచ్చిన అనుగ్రహ ఐశ్వర్యం ద్వారా మనము కృప పొందుకుంటున్న వారముగా మనం ఉన్నాము అనే సత్యం మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా మనకు కనపడటాన్ని మనము చూస్తూ ఉంటాము. తీర్పు తీర్చే స్థితిన దేవుని తీర్పు ఎలా లభ్యమవుతుందో అలాగే ఆయన నమ్ముకున్న వారికి ఆయన అనుగ్రహ ఐశ్వర్యం చొప్పున ఆయన కృప ఇస్తాడు అనేటువంటి సత్యం కూడా ఇక్కడ మాట్లాడబడుతున్నటువంటి తీర్పు చూస్తాం. 2వ వచనం చూస్తూ ఉంటే అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. ఎలా అంటే 1వ వచనం మొదలు, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడిని తీర్పు తీర్చుకొనిచున్నావు. అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా? నీవు తీర్పు తీరుస్తావు. కానీ నువ్వు గ్రహించినది ఏమిటి అంటే నువ్వు కూడా ఆ కార్యాలే చేస్తూ, నువ్వు కూడా ఆ తప్పులే చేస్తూ ఎదుటివాడిని మాత్రం తప్పుడు వ్యక్తిగా తీర్పు తీర్చేవాడుగా ఉంటావు. ఆ కార్యం నువ్వు చేయటం వల్ల నిన్ను నీవు తీర్పులోకి తెచ్చుకుంటున్నావు. ఒకవేళ ఎదుటివానికి నీవు తీర్పు తీర్చకపోతే నీవు తప్పు అని చెప్పిన వాడుగా లేనందువల్ల నీవు తప్పుడు వాడు కాదు. కానీ నీవు తప్పు చేసి ఎదుటివాడిని తప్పుడు వాడిగా చూపించటం వలన నువ్వు చెప్పిన తీర్పు వల్ల నీకు తీర్పు వస్తుంది అనే సత్యం ఇక్కడ మాట్లాడబడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉంటాం. దేవుని న్యాయ తీర్పు ఎలా ఉంటుందో అలాగే ఆ అనుగ్రహ ఐశ్వర్యం కూడా మనం పొందుకునేటువంటి వారంగా మనం ఉంటాం. 4వ వచనం చూస్తూ ఉంటే, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీవు అనుగ్రహించాల్సింది, నీకు అనుగ్రహిస్తున్న దేవుని కృప నీవు ఎదుటివారికి చూపించాల్సింది ఏమిటి అంటే అది ఖచ్చితంగా నీవు చూపించాల్సింది ప్రేమ అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడుతుంది. పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడు అనుగ్రహించే ప్రేమ ఎలా ఉంటుంది అని చెప్పడానికి మీకా కొన్ని సత్యాలు మాట్లాడుతూ వచ్చాడు. అలాగే లూకాసు వార్తలో గాబ్రియేలు దూత దర్శనాన్ని పొందుకున్నటువంటి మరియ కూడా దేవుని ప్రేమను తాను చూడగలిగేటువంటి స్థితిలో తనను స్థిరపరిచిన దేవుడిగా దేవుడు ఉన్నాడు. ఈరోజు ఆయన అనుగ్రహ ఐశ్వర్యం మనకు ఎలా దొరుకుతుంది అంటే ఇతరులకు మనము ప్రేమ చూపినప్పుడు మాత్రమే మనము దానిని పొందుకోగలుగుతాము అనే సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బ్రతుకులలో దేవుడు అనుగ్రహించే కృపలను పొందుకోవటానికి మీకా వాస్తవానికి తాను రచించినటువంటి ప్రవచన స్థితులు ఆలోచన చేస్తూ ఉంటే చిన్న ప్రవక్తలలో మీకా ప్రవక్తను చూస్తాము. మనం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే మీకా గురించి గమనం చేస్తూ ఉన్నప్పుడు తన పరిచయం ఆలోచన చేసినా, తన పేరుకున్న అర్థాన్ని చూసినా మీకా అనే పేరుకు గల అర్థం యెహోవాను పోలిన దేవుడు ఎవడు? ఇక్కడ ప్రశ్న కాదు కానీ ఇది ఆశ్చర్యం. దేవుణ్ణి పోలిన మరొక దేవుడు ఉన్నాడా? దేవుని శక్తి ఎంత గొప్పది, దేవుడు ఎలాంటి వాడు అని చెప్పే విధానం కొరకు మీకా తన పేరుకున్న అర్థమే ఆ స్థితిని ఉన్నటువంటి విషయం మనం చూస్తాం. మీకా ప్రవచించినటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే తాను ఒక కుగ్రామం నుండి వచ్చాడు. తాను చాలా చిన్న ఒక పల్లెటూరు నుంచి వచ్చి
పట్టణాలలో జరిగేటువంటి తప్పులను ఖండించడానికి కూడా ఏమీ బెరుకు చెందక తాను ప్రవచించిన వాడుగా ఉన్నాడు. మీకా గురించిన ఆలోచన చేస్తూ ఉంటే మీకా గ్రంథంలో బెత్లెహేము ఎఫ్రాతా అనేటువంటి ప్రవచనం గురించినటువంటి ప్రవచనం బహు ప్రాముఖ్యతను సంతరించుకుని యేసుక్రీస్తు ప్రభువారు రానున్నటువంటి దావీదు కుమారుడు, రానున్నటువంటి ప్రభువు, రానున్నటువంటి మెస్సియా అనేటువంటి విధానంలో ప్రభువును గురించిన ప్రవచనం చెప్పినవాడు మీకా. ఈ మీకా ప్రవచించినటువంటి విధానాలను చూస్తూ ఉంటే ఇర్మియాకు ముందటి కాలంలోనే 100 సంవత్సరాల ముందు ఇర్మియా కంటే ముందుగా తాను ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి, తాను ఖండించిన సంగతులు ఉన్నాయి, తాను తీర్పును గురించి మాట్లాడిన విధానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరల ఇర్మియా కూడా తాను విలపించే వేళ, ఇశ్రాయేలు దుస్థితిని వలన వారిని గద్దించే వేళ ఇర్మియా కూడా మీకా ప్రవచించినటువంటి ప్రవచన శైలిని ఇశ్రాయేలులందరూ కూడా జ్ఞాపకం చేసుకునేటట్టు మీకా ప్రభావం చూపించినటువంటి ఒక చక్కని ప్రవక్తగా తాను ప్రవచించాడు. తన యొక్క ప్రాంతం ఏది అని ఆలోచన చేస్తూ ఉంటే మీకా గ్రంథంలో 1వ అధ్యాయంలో తన గురించినటువంటి వివరణ చూస్తున్న వేళ 14వ వచనంలో తాను ఏ ప్రాంతానికి చెందినవాడు, ఏ పట్టణానికి చెందినవాడు అని చెప్పడానికి అక్కడ తన ప్రాంతపు పేరు మనకు కనబడుతూ ఉంటుంది. మొరేషేతు అనే పట్టణస్థుడిగా తాను ఉన్నాడు. యెరూషలేముకు 25 మైళ్ళ దూరంలో చిన్న పట్టణం నుండి తాను వచ్చాడు. తాను ఆ చిన్న పట్టణం నుంచి వచ్చి కూడా తాను ప్రవచించే విషయాల్లో యెరూషలేమునకు, షోమ్రోనుకు, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఘనమైనటువంటి పట్టణాల్లో ఏ తప్పులు జరుగుతున్నాయో, ఏ విధానాల్లో వారు ఉన్నటువంటి స్థితి ఉందో వారి గురించి మాట్లాడటానికి ఏమీ బెరుకు చెందరు. చాలా ధైర్యంగా తాను ప్రవచనాలు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. 1వ అధ్యాయం 14వ వచనం, బేషత్గాతు విషయంలో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును, అక్షీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజు మోసపుచ్చువై ఉండును. ఇక్కడ మనం చూస్తూ ఉంటే తన ప్రాంతం గురించినటువంటి వివరణ ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. తన ప్రాంతం ఒక చిన్న ప్రాంతం, చిన్న కుగ్రామం, కానీ ఆ కుగ్రామం నుండి వచ్చి ఇశ్రాయేలు రాజును గురించి, ఇశ్రాయేల్ ప్రజలను గురించి, ఇశ్రాయేల్ ఉన్నటువంటి స్థితుల్లో వారు ఉన్నటువంటి విధానాన్ని గురించి తాను ప్రవచించిన వాడిగా ఉన్నాడు. ఇదిగో దేవుడు ఎలాంటి వాడంటే భూరాజులకు వారు ఎవరైతే నమ్ముకొనక, వారు ఎవరైతే ఎదిరించేవారుగా వారు ప్రవర్తించిన స్థితి ఉందో వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. అంతేకాదు భూరాజులకు ఆయన తీర్పు తీర్చడం మాత్రమే కాదు, ఆయన ఎలాంటి కృప ఇచ్చేవాడంటే ఆయన ఎంతో కనికరాన్ని అందిస్తూ ఆయన ప్రజలను స్థిరపరిచేవాడుగా ఉంటాడు. ఎవరైతే ఎదిరించిన వారుగా ఉన్నటువంటి భూరాజులు, ఎదిరించినటువంటి వారుగా ఉన్నటువంటి వారు వారికి అందరికీ తీర్పు తీరుస్తూనే ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఎలా ఉంటాడంటే ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన కాపాడేటువంటి వాడిగా దేవుడు ఉన్నాడని చెప్పి దేవుని స్వభావాన్ని గురించి మీకా తాను ప్రవచించిన వాడిగా ఉన్నాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం మనం చదివిన మన లేఖన భాగాలను కనుక మనం గమనం చేస్తూ ఉంటే వచనం, అంత్యదినంలో యెహోవా మందిర పర్వతముల శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళను. యాకోబు దేవుని మందిరములకు, యెహోవా పర్వతములకును వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుచుకుందుమని చెప్పుకుందరు. ఇక్కడ మనము చూస్తూ ఉంటే మధ్యవర్తి అయినటువంటి దేవుడు తాను ఎలా ఉండబోతాడంటే తాను బలముగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన ఎలా ఉంటున్నాడు అంటే ఆయన దూరం నుంచి నివాసంగా ఆయన చెంతకు వస్తున్నటువంటి ప్రతివారి విషయంలో కూడా కరుణను, కృపను, దయను చూపిస్తూనే ఆయన కొండల కంటే ఎత్తుగా చాలా గొప్ప స్థితిలో తాను శిఖరాగ్రాన్ని నిలబడినట్టు తన యొక్క రక్షణ ప్రణాళికను పూర్తి చేసి మనలను ఆయన ఆకర్షిస్తాడు. ఆయన మనలను అనుగ్రహించే కృప ద్వారా మనకు కనికరమిచ్చి మనను దీవిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలుగా చూస్తాం. 3వ వచనం నుండి చూస్తూ ఉన్నప్పుడు ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తన ఖడ్గము వలన నాగటి నక్కులుగాను తన ఈటెలను ముచ్చుకత్తులుగాను సాగు కొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుద్ధము చేయి నేర్చుకున్నట్టుకు జనులు ఇక మానివేతురు. ఇక్కడ మీరు గమనించాల్సిన సత్యం ఏమిటంటే ఇదిగో యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండానే దేవుడు ఆకర్షించినప్పుడు అన్యజనులు మీ చెంతకు వస్తున్నా కూడా మీరు యుద్ధం చేయరు. ఎందుకు యుద్ధం చేయరంటే వచ్చేవారు కనికరం పొందుకోవటానికి వస్తున్నారు, వచ్చేవారు ప్రేమ పొందుకోవటానికి వస్తున్నారు, వచ్చేవారు మిమ్మల్ని ద్వేషించి రావటంలే, మిమ్మల్ని ఎంతగానో అంగీకరించే మనస్తత్వంతో వస్తూ ఉన్నారు. వారిని కూడా మీరు ఎలా అంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండానే వారు మీ చెంతకు వచ్చి
వారుండే విధానాలలో వారు దేవుని కృపను పొందుకుని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుని, దేవుని ఘనతను వారు అంగీకరించి వారు మీ చెంతకు వచ్చేవారుగా ఉంటారు. మీరు ఇక యుద్ధాలను చేసే విషయాల కొరకు, యుద్ధ నిపుణత కోసం మీరు ఏదైతే ప్రాక్టీస్లు చేస్తున్నారో, ఏదైతే కసరత్తు చేస్తున్నారో, ఏదైతే విధానంలో యుద్ధం చేయడానికి మీరు జరిగించే కార్యాలు ఎన్నో ఉంటున్నాయో అవేమి చేయకుండా మీరు ప్రశాంతంగా కూర్చోగలుగుతారు. మీ యుద్ధ పరికరాలన్నిటిని కూడా మీరు ఏం చేస్తారంటే వ్యవసాయం చేయడానికి వాటిని మారుస్తారు. ఈ విధానం చెప్పినప్పుడు వాస్తవానికి ఇశ్రాయేలుకు యుద్ధం అనే అనుభవం చాలా బాగా అనుభవంగా ఉన్నటువంటి స్థితి. యుద్ధాలలో విజయాలు వారు చూశారు, యుద్ధాలలో బహు భయంకరమైనటువంటి పరిస్థితులను వారు చూశారు. అలాంటి స్థితిలో ఇప్పుడు మీకా ఈ మాటలు చెప్తున్నటువంటి తీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వారికి ఒక సమాధానాన్ని తాను ప్రకటిస్తూ ఉన్నాడు. న్యాయం తీర్చే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమను ప్రకటించడానికి, యుద్ధం లేకుండా ఆయన చేయటానికి ఆయన మీలోనికి వచ్చి మీ నుండి ప్రేమను ప్రకటిస్తూ మిమ్ములను ఇతరులు ప్రేమించేటట్టు చేస్తూ మిమ్ములను ఎంతగానో ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మేకా ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు కొన్నిసార్లు మనం ఆలోచన చేయాలి, యుద్ధంలో విజయం ప్రతిసారి ఆనందాన్ని ఇస్తుందా? యుద్ధంలో జరిగేటువంటి నష్టం అది నిజంగా నీకు బాధ కలిగించదా? యుద్ధంలో ఎప్పుడు కూడా యుద్ధం భూమిలోనికి మనం వెళ్ళినప్పుడు చూసేది ఏముంటుంది? యుద్ధ భూమిలో ఆటలు చూస్తామా? యుద్ధ భూమిలో ప్రేమ చూస్తామా? యుద్ధ భూమిలో స్నేహం చూస్తామా? యుద్ధ భూమిలో రక్తమే చూస్తాం. యుద్ధ భూమిలో ప్రాణహాని చూస్తాం. యుద్ధ భూమిలో శవాలే చూస్తాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ యుద్ధం అనేది లేకుండా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఈరోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి, ప్రతి యుద్ధం ఇశ్రాయేలుకు ఆనందాన్ని ఇచ్చిందా? ప్రతి యుద్ధం వారి విషయాలలో విజయాన్ని బట్టి ఎంతగానో ఉత్సాహంతో తిరిగి వచ్చినటువంటి స్థితులు వారు చేశారంటే కొన్ని యుద్ధాలు ఎంతగానో బాధ మిగిల్చాయి, రోదన మిగిల్చాయి, ఎంతగానో నష్టాన్ని చవిచూపింపచేసాయి. యుద్ధంలో విజయం పొందుకున్నా కూడా సిగ్గుపడికి తిరిగి వస్తున్నట్టుగా వారు వచ్చినటువంటి విధానాలు ఉన్నాయి. అలాంటి ఒక యుద్ధం గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటే 2వ సమూయేలు గ్రంథంలో ఒక యుద్ధం మనకు కనబడుతుంది. ఎలా అంటే దావీదు మీదకి లేచిన అబ్షాలోము యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో దేవుడు దావీదు పక్షం వహించి అబ్షాలోము హతమార్చబడిన వర్తమానం తేబడుతూ ఉంది. ఆ తేబడుతున్నటువంటి వర్తమానాన్ని తీసుకుని వస్తున్నటువంటి విధానంలో ఇక్కడ ఈ మాటలు మనం చూస్తాం. దావీదు ఏం చేస్తున్నాడంటే, బాలుడైనటువంటి అబ్షాలోము బ్రతికున్నాడా? ఎవరైతే ఆ విషయాన్ని తీసుకుని వస్తూ యోవాబు ఎలా అయితే తనను సంహరించిన స్థితి ఉందో దాని గూర్చిన మాట దావీదు చెంతకు తీసుకుని వస్తున్నటువంటి వర్తమానికులుగా, దూతలుగా ఒక 2 పంపబడ్డారు. మొదటివాడు ఇదిగో అతడు పట్టబడినటువంటి ఒక అల్లరి రేగిన స్థితిని గురించినటువంటి విషయం తీసుకుని వస్తూ తాను పరుగున వచ్చినటువంటి వాడిగా ఉంటాడు. అయితే అదిగో ఒక వ్యక్తే పరుగు పెట్టుకుని వస్తున్నాడు అని దావీదుకు చెప్పినప్పుడు దావీదు కొండ శిఖరం మీద నుండి దానిని గమనిస్తూనే అతడు ఒక మంచి మాటనే, మంచి వార్తనే మనకు తేనున్నాడు అనే మాట చెప్పాడు. అయితే అతడు ముందుకు వచ్చి తాను మాట్లాడుతూ తాను తెలియచేస్తున్నటువంటి మాటను చూస్తూ ఉంటే ఈ మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజా ముందర సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజువగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పాను. రాజు బాలుడుగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగుగా, అహీమయస్సు యోవాబు రాజు సేవకుడనైన నీ దాసుడు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితను, కానీ అది ఏమైనది నాకు తెలిసినది కాదు. 2వ వర్తమానం మరొకరు పరుగు పెట్టుకుని వస్తూ ఉన్నాడు. 31వ వచనంలో అంతలో కూషి వచ్చి 2వ వర్తమానం రాజు తాను ఎలా అయితే తాను వర్తమానం చెప్పినప్పుడు మళ్ళీ తాను అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, యెహోవా నీ మీదకి వచ్చిన వారిని అందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చునని అతడు వర్తమానం చెప్పాడు. మళ్ళీ 32వ వచనంలో రాజు బాలుడుగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగిన. అందుకు కూషి చెప్పినది ఏమనగా, నా ఏలిన వాడవును రాజువగు నీ శత్రువును నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే అందరూ అగుగాక. ఈ మాట వినినప్పుడు అప్పుడు రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులు నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను. ఈ స్థితి మనం చూస్తూ ఉంటే వాస్తవానికి దావీదుకి అక్కడ విజయం దొరికింది. అక్కడ ఉన్నటువంటి విషయం ఎలాంటిది అంటే, దాన్ని తరిమినటువంటి కుమారుడు అబ్షాలోముగా
తాను ఎంతగానో క్రూరమైనటువంటి స్థితిని కనపరిచిన వాడిగా ఉన్నాడు. అయినా కూడా అక్కడ ఏముంది అంటే ఒక బాధ రాజుకుంది. ప్రతి స్థితిలో కూడా యుద్ధం ఆనందాన్ని ఇస్తుందా అంటే, విజయం ఆనందాన్ని ఇస్తుందా అంటే కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా అక్కడ ఉన్న ప్రతి వారు కూడా 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అక్కడ యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనులు వరే వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. రాజు తన కుమారుని గురించి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధంలో విజయం పొందుకున్న తర్వాత హర్షధ్వానాలతో సంతోషంతో కేకలు వేస్తూ ఎంతో ఆనందంగా తిరిగి వచ్చే పరిస్థితి నుండి ఇప్పుడు దావీదు కుమారుడైనటువంటి అబ్షలోము మరణమైనటువంటి స్థితి వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక బాధతో. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ యుద్ధం అనే కాదు, ప్రతి యుద్ధంలో కూడా విజయం పొంది శత్రువులను జయించినప్పుడు కూడా స్థితులు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు తమ వారిని కోల్పోయినప్పుడు యుద్ధ భూమిలో దుఃఖమే ఉంటుంది. యుద్ధం ప్రతిసారి అందరికీ ఆనందం ఇచ్చేదిగా స్థితి ఉండదు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, యుద్ధము లేకుండా సమాధానాన్ని నెలకొల్పే ప్రభువు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకు కొన్నిసార్లు యుద్ధాలు వస్తాయి అంటే అందరి క్షేమం కోసం కూడా కొన్నిసార్లు యుద్ధాలు రావు. ఒకరి లాభం కోసం యుద్ధాలు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. ఒకరి మాట అది తగ్గనందువల్ల యుద్ధాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. వాటి వల్ల నష్టమే తప్ప ఆనందం సంతోషం ఉన్న స్థితులు ఉండవు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాల్లో ఏమిటి అంటే ఇక్కడ ఖచ్చితంగా దావీదుకు ఇది నిజంగా అది విజయంగా ఉన్న దేవుని ఉద్దేశంలో దేవుని నమ్ముకున్నటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించే కార్యం దేవుడు చేశాడు. కానీ అది ఎలా ఉంది అంటే తనకు కొంచెం నొచ్చుకునే తీరుగా పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే న్యాయం తీర్చే విషయంలో దేవునికి వ్యతిరేకిగా ఉన్నవాడు, కుతంత్రం చేసినవాడు, అన్యాయంగా ప్రవర్తించినవాడు, యథార్థతలో నిలబని వాడికి ఖచ్చితంగా తీర్పు అనేది ఎలా ఉంటుంది అంటే అది నశింప చేసేదిగా ఉంటుంది. అయితే అదే తీర్పు దేవుని నమ్ముకున్న వారికి ఎలా ఉంటుందంటే వారిని కాపాడేదిగా ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో ఆయన అనుగ్రహ ఐశ్వర్యం ఎలా మనం పొందుకుంటామంటే సత్క్రియల వల్ల పొందుకుంటాం. లేదు తీర్పు ఎలా పొందుకుంటాం అని అనుకుంటే ఒకరిని తీర్పు తీర్చడం ద్వారా మనము తీర్పులో నిలబడేటువంటి వారంగా మనం అవుతాము. అంతేకాదు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ మరియను గురించినటువంటి వర్తమానం, ఇక్కడ దూత వచ్చి మరియతో మాట్లాడుతున్నటువంటి తీరులు మనం గమనం చేస్తూ ఉంటే దయాప్రాప్తురాల నీకు శుభము. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరు అంటే జకరియా తాను ప్రవక్తగా ఉండి, జకరియా ఒక యాజకుడిగా ఉండి, జకరియా యాజక క్రమంలో ఉన్నటువంటి వ్యక్తికి గాబ్రియేలు దర్శనం అయితే అది ఎలా ఉండినటువంటి స్థితి అంటే అది అంత ఆశ్చర్యంగా ఉండే స్థితి కాదు. కానీ ఎందుకోసమంటే భక్తి చేసి యథార్థతను ప్రకటించి ధర్మశాస్త్రాన్ని అవలంబించి రోమపత్రికలో మనం చూస్తూ ఉంటే ఎవరైతే అన్యులైన వారు కూడా ధర్మశాస్త్రం లేకున్నా ధర్మశాస్త్రాన్ని అవలంబించినటువంటి వారుగా ఉంటే గనక వారు దేవుని కృప పొందుకుంటారు. ఎందుకోసం అంటే వారికి వారే ధర్మశాస్త్రమైనట్టు వారు ఉన్నారు. అంటే దేవుని ఎరగని ప్రజకు వారికి కూడా ధర్మశాస్త్రం ఉండినటువంటి స్థితిలో వారు ఎలా దేవునికి దగ్గర అవుతారంటే సత్క్రియల వల్ల. అదే దేవుని ప్రజలు వినినా కూడా అంటే వినినంత మాత్రాన్ని సరిపోదు, రక్షణ అనుభవించే విధానంలో బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన్ని సరిపోదు, దానిని ఏం చేయాలంటే అవలంబించే కార్యాలు చేయాలి. ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తే దేవుని బిడ్డలుగా ఉన్నవారు దేవుని వారు అవుతారు. అలా అని ధర్మశాస్త్రం లేదు కదా అని చెప్పి అన్యులు వారు సత్క్రియలు చేసి మంచి కార్యాలు చేసి వారిని వారు సరిదిద్దుకున్న వారుగా ఉన్నప్పుడు కూడా వారు కూడా దేవుని బిడ్డలు అవుతారు. ఈరోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి, అది దేవుని అనుగ్రహ ఐశ్వర్యము. ఆయన ఇచ్చే అనుగ్రహం అనేది దేవుని కృప. ఇక్కడ మరియకు దర్శనమైనటువంటి స్థితి చూస్తూ ఉంటే చాలా కుగ్రామంలో, చాలా దీన స్థితిలో, చాలా బేదరాలుగా ఉన్నటువంటి స్థితిలో మరియకు ఆ దర్శన భాగ్యం గాబ్రియేలు దర్శనమైంది. యోసేపుకు కల వచ్చింది, కానీ మరియకు దూత దర్శనమైంది. ఇప్పుడు ఆమె దాన్ని నమ్మటం, అందున తన గూర్చిన పరిచయం చూస్తూ ఉంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 36 వరకు ఉన్న వచనాలను చూస్తూ ఉన్నప్పుడు ఆమెను గూర్చిన పరిచయం యోసేపుకు ప్రదానము చేయబడిన కన్య, ఆమె పేరు మరియా. అంటే తన స్థితి ఏంటి అని చెప్పటానికి ఖచ్చితంగా ఆ మాటలు కూడా చాలా సవివరంగా లూకా వివరించాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, తాను ఆ దర్శన భాగ్యాన్ని పొందుకుని తాను ఆ విషయాన్ని నమ్మి
6 నెలలైన తర్వాత తనకు ఈ దర్శన భాగ్యం కలుగగా తాను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తీరున అక్కడ ఎలిజబెత్ను కలుసుకొని తాను ఏం చేస్తుందంటే పరిచర్య చేసేది అయింది. తనను చూసినప్పుడు ఎలిజబెత్ ఎంతో ఆనందంతో పారవశ్యంతో తాను ఆత్మను పొందుకుని తాను మాటలు పలికి పాట పాడి దేవునికి స్తుతి చెప్పింది. ఈరోజు మన జీవితాల్లో మనకు కొన్నిసార్లు ఎలా అంటే దేవుని తీర్పు దుర్మార్గులకు అది తీర్పుగా ఉంటుంది. కానీ అదే తీర్పు యథార్థ పరులకు, నమ్మిక కలిగిన వారికి, దేవుణ్ణి అంగీకరించినటువంటి వారికి, దేవుణ్ణి అంగీకరించి ఆయన మాటలు చొప్పున చేయటానికి వారిని వారు సరిదిద్దుకున్నటువంటి వారికి అది ఎలా ఉంటుందంటే అది ఒక గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది. మరి జీవితంలో ప్రభువును మోసే ఒక గొప్ప భాగ్యం, ప్రభువును ధరించే ఒక గొప్ప భాగ్యం, ప్రభువును ఎలాగనంటే దేవుని కుమారుడిని, దేవుడినే తన గర్భాన మోసే ఒక గొప్ప భాగ్యాన్ని మరియ పొందుకోగలిగింది. ఈరోజు మన బ్రతుకుల్లో మనము ఎలా ఉన్నాం? సత్క్రియలు చేస్తున్నామా? ధర్మశాస్త్రాన్ని వింటున్నాము కానీ నిజంగానే దాన్ని అంగీకరించి అవలంబిస్తున్నామా? మన బ్రతుకులో దేవునికి బిడ్డలుగా మనం జీవించడానికి మనము ప్రేమను ప్రకటిస్తూ ఉన్నామా? ఎలాగైనా అడ్వెంట్ సీజన్లో 2వ ఆదివారానికి సంబంధించినటువంటి తీరులో మనము ఏ తీరున దేవుణ్ణి గణపరిచే విధానాల్లో మనం ముందుకు కొనసాగుతున్నామో, ఆయన ఆగమనం కోసం మనం ఎలా సిద్ధపడుతున్నామనే ప్రశ్నలు మనకు మనం వేసుకుని దేవుని గణపరచడానికి దేవుని కృప మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.